బ్రెస్ట్ ఫీడింగ్ వర్సెస్ బాటిల్ ఫీడింగ్ లేదా బ్రెస్ట్ ఫీడింగ్ కొన్ని నాళ్ళు ఇచ్చిన తర్వాత బాటిల్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే వీలైనంత వరకు యాజ్ మెడికల్ ప్రొఫెషనల్స్, యాజ్ పీడియాట్రిషియన్స్, యాజ్ డాక్టర్స్ మా కామన్ స్టాండ్ ఏంటంటే తల్లిపాలని మించిన పాలు ఇంకొకటి ఉండదు. బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ ఫర్ యూ బేబీ అని అంటూ ఉంటాము, మదర్స్కి చెప్తూ ఉంటాము, ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ ఎడ్యుకేషన్ అనేది బేబీ పుట్టిన తర్వాత కాదు, ప్రెగ్నెన్సీ నుండే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వి కీప్ టాకింగ్ అబౌట్ దిస్ టు ఆల్ ది పేరెంట్స్, మదర్స్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో బ్రెస్ట్ మిల్క్ సరిపోని పక్షంలో లేదా వర్కింగ్ మదర్స్ వాళ్ళకి 3 నెలల కన్నా ఎక్కువ వాళ్ళకి లీవ్ దొరకదు అన్నప్పుడు బాటిల్ ఫీడింగ్ అనేది యూస్ చేసుకోవచ్చు, అంటే దాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. ఇందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే బాటిల్ అనేది చాలా శుభ్రంగా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టెరిలైజేషన్ అంటూ ఉంటామని. స్టెరిలైజర్స్ దొరుకుతాయి కమర్షియల్గా, లేదు స్టెరిలైజర్స్ కొనే పరిస్థితి లేదు అన్నప్పుడు బాటిల్స్ని వేడి నీళ్ళలో బాగా మరగబెట్టడము, దాని నిప్పుల్, దాని క్యాప్, దాని రిమ్, ప్రతి ఒక్క భాగం బాటిల్కి సంబంధించి వేడి నీళ్ళలో ఉడకబెట్టి దాన్ని యూస్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. బాటిల్ ఫీడింగ్ ఎక్కువ శాతం యూస్ చేసే పిల్లల్లో మినిమం 5 to 6 బాటిల్స్ ఎట్ ఎ టైం ఉండడం శ్రేష్టం. అండ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బాటిల్ త్రూనే వస్తుంది కాబట్టి ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనేది చాలా నీట్ అండ్ కేర్ఫుల్గా ఉండాలి. అండ్ వర్కింగ్ మదర్స్కి ఒక టిప్ ఏంటంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి వెళ్ళొచ్చు. అటువంటి ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో దాదాపు 4 నుండి 6 గంటల వరకు వాళ్ళు సేఫ్గా పెట్టుకోవచ్చు. రెఫ్రిజిరేటర్లో 24 గంటల వరకు కూడా వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ మిల్క్ని వేస్ట్ చేయకుండా వెళ్ళేటప్పుడు పంప్ చేసి దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు బాటిల్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో ఈ ప్రాక్టీస్ చేస్తే వీలైనంత వరకు మదర్ మిల్క్ అనేది మనము బేబీకి అందించవచ్చు. ఎందుకంటే దాని బెనిఫిట్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వీ ఆల్వేస్ ప్రమోట్ అండ్ ఆస్క్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్. బాటిల్ ఫీడింగ్ అనేది ఇట్ కెన్ బీ ఎక్స్ప్రెస్ బ్రెస్ట్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్. ఇదివరకు నేను చెప్పినట్టు పుట్టిన 1 year లోపు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ పిల్లవాడికి అందించకూడదు. ఎందుకంటే దాని పరిణామాలు, దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేది తర్వాత బయటపడుతూ ఉంటాయి. పర్టికులర్లీ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కౌస్ మిల్క్ ప్రోటీన్ ఇంటాలరెన్స్ అని అంటూ ఉంటాం. అది ఇండియన్ కిడ్స్లో చాలా ఎక్కువ శాతం ఉంది అని స్టడీస్లో ప్రూవ్ అయింది. సో కౌస్ మిల్క్ కానివ్వండి, బఫెలోస్ మిల్క్ కానివ్వండి వితిన్ 1 year ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేయకూడదు. తల్లిపాలు సరిపోవట్లేదు అని అనిపించినప్పుడు ఫార్ములా మిల్క్ అవైలబుల్గా ఉంటుంది. అది మీ పీడియాట్రిషియన్ సలహా తీసుకొని ఆ మిల్క్ మాత్రమే అందించండి.